వీడు ఇలా ఎక్కువసేపు పడుకుంటేనే నాకు ప్రశాంతంగా పని అయిపోయింది అనిపించింది. ఇంక ఈ పూట మాత్రం ఇడ్లీ పిండి ఉంటే దోశలు పోసుకుంటున్నాము. ఇంక ఇద్దరం ఇదే తినేస్తాము. ఇంకా కర్రీ ఏమో ఆలు క్యాబేజ్ కర్రీ చేస్తున్నాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజైతే చాలా లేట్గా లేచాను. నేను వచ్చేదాకా లేవను కూడా లేవలేదనమాట. మళ్ళీ వచ్చి డోర్ నాక్ చేస్తే కానీ లేవలేదు. ఎందుకో నైట్ కూడా రిక్కి బాగానే లేచిందిలే చాలాసార్లు. ఇంకా దానివల్లనే ఇంక పడుకోనే ఉన్నాను. పైగా కర్రీ కూడా క్యాబేజీ చేద్దాం అనుకున్నా కాబట్టి ముందులే తొందరగా అయిపోద్దిగా అన్నట్టు ఇంకా బతికించాను అనమాట. ఇంకా అయిపోయింది, తినేసినాం కూడా. రిక్కీ అయితే వాళ్ళ నాన్నకు తోకలా తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ డాడీ ఏమో ఆఫీస్కి అని రెడీ అవుతున్నారు. వీడ డిస్టర్బ్ చేయాలిగా, ఎందుకు సైలెంట్గా ఉండాలని చెప్పి వాళ్ళ నాన్న డిస్టర్బ్ చేస్తూ కూర్చున్నాడు. టీవీలో పడ్డాడు. ఏమ్మా, ఏమన్నారు డాడీ? అరిస్తే భయపడతాడేమోనని వాళ్ళ నాన్న అరుస్తున్నాడు. కానీ వీడు నాకేం పట్టదన్నట్టు సైలెంట్గా టీవీ చూస్తున్నాడు. ఈ మధ్య నేనే ఈయన అరుస్తున్నాను. ప్రతి దానికి గారం చేస్తున్నావు, అందుకని అట్లా తయారవుతున్నాడని. అందుకని ఊరికనే అరుస్తున్నాడు లేదండి, జోక్ అంతే. ఇంకా ఈరోజు అయితే పని కొంచెం ఎర్లీగానే అయిపోయింది. నేను రిక్కి కూడా ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాం అనమాట. ఇంక టీవీ చూడటమే. ఇంకా వాటర్ మిలన్ ఒకటి ఉంది, కట్ చేసి లోపల పెడితే కొంచెం కూలింగ్ అయింది. సాయంత్రం ఆయన వచ్చి తింటారు. కట్ చేస్తా కాస్త ఆగి ఇంకా అన్నం అయితే వండుకోవాలి. ఈరోజు లంచ్ అయితే రైస్, క్యాబేజ్ ఆలు కర్రీ అండ్ పప్పు. ఇంకా నేనైతే వీడితో గేమ్స్ ఆడిస్తూ ఉన్నానమాట. ఇదైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆల్ఫాబెట్స్ అరేంజ్ చేయాలి అదనమాట. ఇప్పుడే కదా స్టార్టింగ్, మెల్లగా నేర్పిస్తున్నా. కానీ వాడు కొత్తగా చూసేసరికి వాటితో ఆడాలి అన్న రెందుతో ఉన్నాడే కానీ ఇట్లా నేర్చుకుందాం అన్నట్టు లేడు. అయినా సర్లే మెల్లగా నేర్చుకుంటాడని ఊరుకున్నా. ఈ పియానో అయితే మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత బయటికి తీసి వాడికి ఇచ్చాను. ఇస్తుంటే ఇసురు కొడుతున్నాడని మళ్ళీ లోపల పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు మెల్లగా అర్థం చేసుకుంటాడు కదా అని ఇచ్చాను, ఆడుతున్నాడు. దాదా ఇట్రా రికిదా అమ్మా. ఓయ్ అమ్మా అమ్మా పో, అంతే చేయలే. ఆ చెయ్యి ఒక్కటి బయటకు పెట్టేయిందిరా. స్టాపర్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. దా, డోర్ పడట్లేదే అమ్మా. రికిదా అమ్మా, దాయి 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 దాయి. ఇట్రా ఆడుకుందాం, ఇట్రా రికి, ఇటు వస్తే ఆడుకుందాం. రావాలి. సరే బాయ్ బాయ్. నేను వెళ్తున్నా. నేనేదో పడుకొని డబ్బింగ్ చెప్పుకుంటుంటే వచ్చి బ్యాండ్ మాల వాయిస్తున్నాడు. మళ్ళీ మెడలో వేసుకోవడమేనా? నేను డబ్బింగ్ చెప్పుకోవాలి. అవతలకు పో అవతలకు పో. నాకు డబ్బింగ్ పని ఉంది, పోటు. ఇంక నీకు మైక్ ఇప్పిస్తే నువ్వే చెప్తావేమో డబ్బింగ్ కదా, చెప్తావా? ఇప్పుడు బట్టల బొట్ట ఎందుకు తెచ్చా ఇక్కడికి? దాంతో పనే ఉంది, ఈడ్చుకొని వచ్చు. ఎందుకు? ఆ గదిలో పెట్టేసి వస్తే మళ్ళీ ఈడ్చుకొని వస్తున్నాడు చూడండి అసలు. సర్లే అని మళ్ళీ లోపల పెట్టేసి వచ్చాను. మళ్ళీ తీసుకొస్తున్నాడు.
వీడికి నీ ఓపిక ఎంత ఉందో నేను చూస్తానులే అన్నట్టుగా ఛాలెంజింగ్గా తీసుకున్నాడేమో. పెట్టిన ప్రతిసారి దాస్తున్నాడు. ఇంకా సర్లే ఎందుకు వచ్చిన గోళ అని చెప్పి నేనైతే డోర్ వేసి గడియ అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఆ గేమ్ అయిపోయింది. కింద స్టాపర్ ఉంటుందిగా, ఇంకా అది కెలుగుతా కూర్చున్నాడు. సైలెంట్గా అంటూ అయితే కూర్చోడు. ఇది వేరే డోర్కి కూడా స్టాపర్ ఉంటుంది, దాన్ని ఎట్లనో రబ్బర్ పీకేసిండి. ఇది ఒకటే తిన్నగా ఉంది అనుకుంటున్నా, ఇది ఆగం చేస్తున్నాడు. ఇవాళ రిక్కీ డే వ్లాగ్ లాగా ఉంది. వీడు చేసే యాషాలు దోల మొత్తం వీడియోనే అవుతుంది. అసలు మెల్లమెల్లగా అది ఆగేదాకా వేరే తీయడనమాట. మళ్ళీ కవర్లో తొంగి చూసి తీయాలి. ఇంక అది ఆ డోర్ క్లోజ్ చేశాను కదా, ఇంక ఇక్కడ ఆడుకుంటాడులే అని చెప్పి కవర్ ఇచ్చాను. సైలెంట్గా ఆడుతున్నాడు. బాల్స్ ఉన్నాయి, ఇసిరిసిరేస్తాడు. ఇంక వాడిష్టం, దేంతో కావాలంటే దాంతో ఆడుకుంటూ ఉంటాడు. ఈయన వచ్చేలోపు వాటర్ మిలాన్ పోసేసి ఇదిగోండి తింటున్నాను నేను నరికి. ఆయన వచ్చేలోపు కూలింగ్ ఎక్కిద్దులు అని ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా ఆయన వచ్చారు తింటారు. మా వారైతే ఇప్పుడే వచ్చారు. ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోతున్నారు. సమ్మర్ స్టార్ట్ అయ్యాకైతే ఇంకా మరి ఇంకా రావడం డైరెక్ట్ ఫ్రెష్ అయ్యి కూర్చోవడం. ఇదివరకన్నా ఒక 2 minutes అట్లా కూర్చొని ఫ్రెష్ అయ్యేవాళ్ళే, కానీ ఇప్పుడు అట్లా లేదు. సమ్మర్ బాగా ఎండలు మండిపోతున్నాయిగా. కానీ ఆయనకి అంత అంటే ఆఫీస్లో బయట ఏమన్నా తిరుగుదే అనిపించిద్దేమో, కానీ ఆయన క్యాబిన్లో ఉంటే అసలు ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే కూలర్ ఇచ్చారు. అబ్బాయి ఎంత ఉంటుంది అబ్బాయి కూలరు కాస్ట్? 10,000 అంట. పెద్ద కూలర్ పెట్టించారంట ఈయన క్యాబిన్కి. లాస్ట్ టైం పెట్టించారు, కాకపోతే అది చిన్నదని చెప్పి అది తీసేసి ఇప్పుడు మళ్ళీ కొత్తది పెట్టించారనమాట. ఇంకా ఆయనకి షర్ట్ కూడా నలగదు, కానీ ఇంకా రాగానే అలా ఫ్రెష్గా స్నానం చేసి వాడితో ఆడుకోవడం ఇంకా అట్లా అలవాటు అయిపోయిందనమాట. ఇంకా అంతే చేస్తూ ఉంటారు. ఇంకా వీడైతే వాళ్ళ డాడీ వచ్చేలోపు ఇదిగో ఇంత ఆగం చేసిండు. ఉన్న బొమ్మలన్నీ వేసాడు కింద, ఇటు అటు అన్నీ. ఇంకా సేపటి వరకు వాళ్ళ డాడీతో ఆ తర్వాత మళ్ళీ పనికి రాదు, మనం కావాలి. మోగెత్తున్నారు చూసారు ఇద్దరు కలిసి. ఆగు నువ్వు ఆగు అను. ఆ పియానో కూడా ఇచ్చాను అనమాట. ఆడుకున్నాడులే, కానీ మళ్ళీ నేనే తీసుకెళ్ళి లోపల పెట్టేసి వచ్చాను. ఎందుకు అన్నీ ఇంకా అంతే ఆగం తప్ప ఏం ఉండదని చెప్పి. ఇదైతే మా శ్రీవారికి మ్యాక్సిమం సమ్మర్ వచ్చాక ఫ్రూట్స్ మజ్జిగ లస్సీ దాన్ని టీపై చేసిండు, జ్యూసెస్ సోడా ఇవే తాగుతున్నాం. అయితే చెప్పిన ఫ్రూట్స్ తీసుకురావా రేపు ఎల్లుండి. ఇంకా ఫ్రూట్స్ లేవు ఇంట్లో ఏమి. మా గుండు ఉంది. ఏరా కొంచెం ఆయిల్ వేస్తే ఇట్ట కొట్టు లే. ఏంటి పడుకుంటున్నావు? అడుగు. ఏంటి పడుకుంటున్నావు? లే. ఆడవా నాతో? అడుగు. ఆడవా నాతో? అను అబ్బా అబ్బా అబ్బా. హై ఫై కట్టు. హై ఫై. 2 చేద్దాం, ఒక్క చెయ్యి. షేక్. మళ్ళీ వద్దులేపో అంటాడు. బొమ్మ తగిలేలో పట్టుకుపోతాడు. ఇప్పుడైతే టీ పెట్టాను, అందులోకి చకోడి. ఏమో అవన్నీ పేకాలని యుద్ధం. బొట్ట కిందేసి అన్ని డబ్బాలో కుక్కాలంట. 3 పెట్టిండు, 4వ దూరట్లేదని ఇసురు కొట్టిండు. అట్లా ఉంటున్నాయి వీటితో. ఈ గిన్నెలు ఇవి అన్నీ తీసి కింద వేయడం. ఏ గదికి ఆ గది అంతే చిరాకు చేసి పెట్టిండు. బొమ్మలు ఎడకొచ్చాయి. ఈ గది అయితే మరీ దారుణం.
అందుకనే నేను ఈ మధ్య బొమ్మలు తీయట్లా తీస్తే ఇదిగో ఇట్లా ఉంటుంది అండి. ఏం ఆట? పబ్జీ అంట ఆడతాడు. నేను వచ్చాక భయ్యం ఉండలేడు, వచ్చేసిండు. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఫోన్లో ఏదో సాంగ్ పెట్టారు. ఇంకా అది చూస్తూ ఈయన గారు మెల్లగా డ్యాన్సులు అయితే స్టార్ట్ చేశాడు. నేను వీడియో స్టార్ట్ చేశానని అర్థమై సైలెంట్గా వెళ్ళి దాక్కుంటున్నాడు. అయినా నేను ఎందుకు వదులుతాను అన్నట్టు నేనైతే వీడియో తీశాను. వీడికి సగం వల్ల నేను నేర్పిస్తే మిగిలిందంతా నేర్పించేది మాత్రం వాళ్ళ నాన్నే, కానీ నేర్పించినట్టే ఉంటాడనమాట. అసలు ఎంత గోల పెరిగిందో. ఇంకా నేనైతే నాకేదో పని ఉందని నేను ఇక్కడ పని చేసుకుంటుంటే వాడైతే వాళ్ళ నాన్న ఎక్కి తొక్కి వాళ్ళ డాడీ మీద నుంచొని కూడా డ్యాన్స్లు వేస్తున్నాడు. ఇంకా ఇదిగోండి నేను వీడియో తీయడం చూసి మళ్ళీ వచ్చేసింది నా దగ్గర. నా గొంతు తింటే ఇంక వచ్చేయడమే, వచ్చి పలకరిచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అయితే ఇంక ఇప్పుడు డిన్నర్కి చపాతీ తినేద్దాంలే అని చపాతీ చేశాను అనమాట. నేను ఇక్కడ ఉంటే వాళ్ళిద్దరూ ఇంకా అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఇదిగోండి వీడు మళ్ళీ వాడికి వాడు స్టార్ట్ చేశాడు. మెల్లగా వాళ్ళ నాన్న మీదకి ఎక్కి నుంచొని డ్యాన్స్లు వేయాలి, గెంతడం, కింద పడతాడన్న భయంతో మళ్ళీ పట్టేసుకుంటున్నాడు అనమాట. నేను వీడియో తీసేసరికి నన్ను చూసి నవ్వుతూ ఉన్నాడు ఇంక వాడు. పైగా వాళ్ళ నాన్న కూడా ఏమనకపోయేసరికి ఇంకా గోల ఎక్కువైతుంది. చపాతీ అయితే అయిపోయింది. నేనైతే పెరుగులో మామిడికాయ కారం వేసుకున్నా. ఈయనకు మాత్రం పండుమిర్చి కారం కావాలంటే ఇంకా అది వేసాను అనమాట. ఇంకా తింటున్నాం. ఇంకా తినటం అయితే అయిపోయింది. రిక్కీ గడ ఆటలైతే ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడప్పుడు అయ్యేవి కాదు అవి అయితే. ఇంకా రిక్కీని ఇంతగానం వీడియో తీసి నా బ్లాగ్స్లో చాలా రోజైంది. మళ్ళీ ఇవ్వాలి అనమాట. అంత గోల వాడు ఎట్లా చేస్తున్నాడు ఏంటి అంటే ఇవాళ అసలు సగం రిక్కీ డే వ్లాగ్ లాగానే ఉందన్నమాట. కానీ బాగుంది. నేను అడిగిన క్వశ్చన్ అయితే పాండవుల తల్లి పేరు ఏంటి అని, ఆన్సర్ అయితే కుంతి. ఇంకా ఈ రోజుటి చిలిపి ప్రశ్న అయితే అందరికీ నచ్చే బడి ఏంటి అది మళ్ళీ అడుగుతున్నా. అందరికీ నచ్చే బడి ఏంటది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.